నమస్కారం. తెలుగు తెరపై చెరిగిపోని అందమైన సంతకం బాపు. అచ్చ తెలుగు అందాల భామకు పర్యాయ పదం బాపు బొమ్మ. వెండి తెరపై హీరోయిన్ను ఎలా చూపించాలో ఈ కళాత్మక దర్శకునికి తెలిసినట్టు ఇంకొకరికి తెలియదు. అందుకే బాపు సినిమాల్లోని హీరోయిన్స్ ను బాపు బొమ్మ అని పిలుస్తుంటారు. ఈరోజు బాపు పుట్టినరోజు. ఆయన బర్త్డే స్పెషల్ బాపు కమనీయం మీకోసం. పెయింటర్, కార్టూనిస్ట్, డిజైనర్, హార్మోనియం ఇలా ఎన్నో రంగాల్లో పేరు తెచ్చుకున్న బాపు 1933 డిసెంబర్ 15న జన్మించారు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. మద్రాస్ యూనివర్సిటీ నుంచి లా కోర్స్ చేసి ఆంధ్ర పత్రికకు పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేశారు. విజువలైజేషన్ సినిమా ఫీల్డ్ లో ఈ పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ కాన్సెప్ట్ పాపులర్ కాకముందే కాగితంపై బొమ్మ గీసి తెరపై దాన్ని అంతే అందంగా చూపించేవారు బాపు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసిన బాపు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. ఎన్నో సినిమాలకు పిఆర్ఓగా, పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసిన బాపు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయకుండా తన టాలెంట్ తో దర్శకుడిగా ఎదిగారు. ఏదో చెయ్యాలంటే చేసి తీరుతాడమ్మా. నేను మధ్యలో వదిలేస్తుంటా. బతుకోరు పద్యంలాగా ఈసారి కోతి కొమ్మచలు కూడా రాశారు. ఆరంభింపని కొన్ని మొదలు పెట్టారు. మనకి ఏదో చేయలేదు అనుకుంటారు. కొంత మొదలు పెట్టి కొంత దూరం ఇదాక అమ్మో చచ్చిపోతాం వెనక్కి వచ్చేస్తారు. కొందరు చచ్చినా సరే అవతల దాకా ఇస్తారు. దట్ ఈస్ బాపు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ముళ్లపూడి వెంకటరమణ పరిచయం బాపు కెరియర్ ని మలుపు తిప్పింది. అప్పటికే తనదైన స్టైల్తో బొమ్మలు గీయడంలో పాపులర్ అయిన బాపును దర్శకత్వం వైపు మళ్లించారు ముళ్లపూడి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తెలుగుదనాన్ని, ముఖ్యంగా గోదావరి అందాల్ని వెండి తెరపై ఆవిష్కరించడంలో బాపు తర్వాతే ఎవరైనా. ఇతగాడు ఎంతకు అంతు పట్టని వాడు ఎంతకు చేరుకున్నాడు, ఆహా ఎవరమ్మా ఇతగాడు. పాల వెన్నెలలో నా బాల గోదారిలా చెంగు చెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడు. అంతేనా? ఇరుగట్లు వరుసుకునే వరద గోదారిలా పరుగు పరుగున వచ్చి బయట చెంగులాగాడు. బాపు పెయింటింగ్స్ ఎంత బాగుంటాయో ఈయన సినిమాల్లో హీరోయిన్లు అంతే అందంగా కనపడతారు. హీరోయిన్ల అందాల్ని మరింత ఎలివేట్ చేసేలా బాపు క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటుంది. అందుకే తెలుగు తెరకు పరిచయమైన ప్రతి హీరోయిన్ బాపు దర్శకత్వంలో పనిచేయాలని, బాపు బొమ్మగా ముద్ర తెచ్చుకోవాలని తహతహలాడుతుంది. పెట్టి పెట్టని ముందును ఇట్టే విదిలించి కొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ చెంగుబట్టి రమ్మని చెలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడువిడుమంటున్నప్పుడు బాపు ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తాడో ఆయన సినిమాల్లో హీరోయిన్లను చూసి చెప్పేయొచ్చు. బాపు హీరోయిన్ ఓ అందాల భరిన, చీరకట్టులో కనిపించే ఓ ముద్దబంతి పువ్వు, ఓ వాలుజడ వయ్యారి, ఎద పొంగులతో కవ్వించే అందాల రాక్షసి. ఎవరెంతగా వర్ణించినా బాపు హీరోయిన్ లుక్ కి అవేమీ సాటిరావు. గోదావరి అందాలు, కోనసీమ సొగసులు,
పక్షుల కిలకిలలు, ఇలా అన్నింటినీ ఒకే హీరోయిన్ లో చూపించగలడు బాపు. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను బాపు ప్రజెంట్ చేసినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు. చూడ్డానికి యావరేజ్ గా కనిపించే సంగీతను ముత్యాల ముగ్గు సినిమాలో అందంగా చూపించడం ఒక బాపుకే చెల్లింది. ఫస్ట్ ప్రాజెక్ట్ కే బాపు డైరెక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది సంగీత. ఈమె కెరియర్ లో సోలో హీరోయిన్ గా చెప్పుకోదగ్గ ఏకైక సినిమా ముత్యాల ముగ్గు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముద్దు మురి బాలలకు పిల్లలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. పెళ్లి పుస్తకంలో దివ్యవాణిని కూడా తనదైన శైలిలో చూపించారు బాపు. ఈ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ కంటే దివ్యవాణి అందానికే ఎక్కువ మార్కులు పడ్డాయంటే అది బాపు పనితనమే. తను గీసే బొమ్మల కంటే అందంగా అచ్చమైన తెలుగుతనాన్ని హీరోయిన్స్ లో చూపిస్తాడు బాపు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. బాపు సినిమాల్లో తెలుగుతనం ఉట్టిపడుతుంది. హీరోయిన్ అపీరెన్స్ లో తెలుగు అందాలు తొంగి చూస్తాయి. హీరో ఎంత గడుగ్గా అయినా హీరోయిన్ ని అంతకంటే రెండాకులు ఎక్కువ చదివిన గడుసరిగా చూపిస్తాడు బాపు. ఈ దర్శకుడి హీరోయిన్ సొగసరే కాదు, గొప్ప మాటకారి కూడా. నాకిది 5వ ఉద్యోగమట. పుట్టి 4-5 ఏళ్లు నిండేదాకా మహారాణి ఉద్యోగం. అమ్మ నాన్న అవ్వ తాత అంతా సేవ చేస్తారట. అల్లరి చేసినా ముద్దులే ముద్దులు. ఆ ఉద్యోగం పోగానే బళ్ళో వేస్తారు. విద్యార్థి ఉద్యోగంలో అల్లరి చేయకపోయినా గుద్దులే. ఇది చదువు, అది చదవకు, హోంవర్క్, పాసు, ఫెయిలు అని సాధిస్తారు. అది పోగానే పెళ్లి కూతురు ఉద్యోగం అట. ఆ సినిమాకెళ్లకు, వాడికేసి చూడకు, బయట సరి చేసుకో అని గదమాయిస్తారు. ఇంకో పక్కన మీలాంటి రౌడీలు ఇలా వేస్తారు. కన్ను కొట్టి నవ్వి కల్లోకొచ్చి అల్లరి పెడతారు. ఒక్కో హీరోయిన్ ఒక్కో యాంగిల్లో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కానీ బాపు సినిమాలో హీరోయిన్ అన్ని కోణాల్లో అందంగానే కనిపిస్తుంది. నడుమంపుల వయ్యారాలు, వాలుజడ సింగారాలు, పెద్ద పెద్ద కళ్ళు, కళ్ళకింత కాటుక, ఇవే బాపు కథానాయిక ముఖ్య లక్షణాలు. తొలికోడి కూసెను తెలవార వచ్చేను మరకెళ్ళి చాలించి నీ దూరపో, నాదు మొర కాస్త ఆలించి నిదురపో, అందగాడా నిదురపో, చింతురుడా నిదురపో, అందగాడా నిదురపో, చింతురుడా నిదురపో. తొలికోడి కూసెను తెలవార వచ్చేను మరకెళ్ళి చాలించి నిదురపో. బాపు సినిమా అనౌన్స్ అయిన వెంటనే అందరికీ ఒకటే ఆలోచన, ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారా అని. తెలుగులో నటించే అందరూ హీరోయిన్లు బాపు బొమ్మగా ఒక్క సినిమాలో అయినా నటించాలని తహతహలాడుతూ ఉంటారు. అప్పటి వరకు మోడర్న్ డ్రెస్సుల్లో గ్లామర్ డాల్స్ గా కనిపించిన బాపు సినిమా అనేసరికి ట్రెడిషనల్ దుస్తుల్లో బుద్ధిగా ఒదిగిపోతారు. సేవించు తరుణం శృంగార శ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం సీతా సతి వైభోగం వైభోగం. అత్తలకు తెలుసా రసవేదం శ్రీ జానకి అనువాదం.
కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు, ఇంకొంతమంది సీనియర్ నటులు కూడా బాపు డైరెక్షన్ లో నటించేందుకు ఉవ్విళ్లూరేవారు. వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపడానికి కారణమేంటో బాపు సినిమాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆ సినిమాల్లో విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. చూడ్డానికి చాలా స్మూత్ గా కనిపించే బాపు విలన్ తెర వెనుక చేయాల్సిందంతా చేస్తాడు. అచ్చ తెలుగు పల్లెటూరి వాతావరణాన్ని తన సినిమాల్లో చూపించే బాపు విలన్ను ఓ హై క్లాస్ మోతుబరి, ఊరు పెద్ద లేదా ల్యాండ్ లార్డ్ గా చూపిస్తాడు. ఎదిరితే అదొక అన్నం, అంతే కదా మరి. కూర్చో, ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. వన్స్ మోర్. కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వురా. బాపు సినిమాల్లో నటించాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. ఒక్కసారైనా బాపు బొమ్మగా తెరపై కనిపించాలని ఆశగా ఎదురు చూస్తుంది. అయితే ఈ ఎదురు చూపులు హీరోయిన్లకే కాదు, విలన్లకు కూడా తప్పలేదు. అలనాటి సినిమాల్లో మేటి విలన్లుగా పేరు తెచ్చుకున్న నాగభూషణం, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య వంటి ఎందరో ప్రతి నాయకులు బాపు సినిమా ఆఫర్ వస్తే కాల్ షీట్లన్నీ ఆయనకే ఇచ్చేవారు. కన్నప్ప, తాగి వాగుతున్నావు, ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. సినిమాల్లో హీరోని హీరోగా చూపించాలంటే విలన్ పాత్ర ఎంతో అవసరం. ఏదో సినిమాలో చెప్పినట్టు విలన్ ఎంత సైలెంట్ గా ఉంటే చావు అంత వైలెంట్ గా ఉంటుంది. బాపు సినిమాలకు ఇది అతికినట్టు సరిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముత్యాల ముగ్గు. విలన్ రావు గోపాలరావు ఈ సినిమా అంతా ఎంతో కూల్ గా కనిపిస్తాడు, కానీ చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటాడు. నారాయుడు, ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్తే వినిపించుకున్నావా? ఖర్చు అయిపోయావు. కారు వెనక సీట్లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడివి. ఇవాళ డిక్కీలో దొంగన్నావు. దర్జా తగ్గిపోవాలా? ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను. సమాజ్ చేద్దామా, తగలబెట్టిద్దామా? ఏం సెక్రటరీ అయ్యా నువ్వు? మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని 100 సార్లు చెప్పాను. ఇప్పటికే వీడి మీద బోల్డ్ ఖర్చు అయింది, మళ్ళీ తగలెట్టడానికి ఒక ఖర్చా? ఇదే సినిమాలో మరో కామెడీ విలన్ అల్లు రామలింగయ్య. అప్పటి వరకు అల్లు రామలింగయ్య చేస్తూ వస్తున్న యాక్షన్ ను ఓ కొత్త డైమెన్షన్ లో చూపించాడు బాపు. అల్లు కెరియర్ లోనే ఈ క్యారెక్టర్ ది బెస్ట్ గా నిలిచిపోయింది. అమ్మయ్యో, పెద్దమ్మ గారికి చూపించొస్తానండి. అమ్మో, పీకి పిసికి చంపేస్తాను. ఇవన్నీ కోళ్ళగారు నగలు. అదేనమాట సంగతి. అలాగా? మరైతే కొన్నాళ్ళ పాటు నోరు మూసేసుకుని దాచేసేయి. అంతగా పెట్టుకోవాలని సరదాగా ఉంటే ఏ రాత్రి వేళ తలుపు గడేసేసుకుని దీపాలు ఆర్పేసి పెట్టుకో. ఇలా అయితే ఎవరు చూడను? నేను లేనటే నీ ముస్తాబు కాదటే. ఆ విధంగా విలనిజంలో కూడా కామెడీని చూపించిన ఘనత బాపుకే దక్కింది. ఇక అందాల రాముడు సినిమాలో విలనిజం మరో స్టైల్. హీరోయిన్ తండ్రిగా నటించిన నాగభూషణం ఓ లక్షాధికారిగా ఇందులో కనిపిస్తాడు. మిగతా జనాలతో పోలిస్తే రిచ్ లైఫ్ స్టైల్ తో డాబు చూపిస్తాడు. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా హీరోను దెబ్బ కొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఏం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదండి. మా భాషలో ఒక మాట ఉంది, we shall discontinue the rascal. అంటే వాడు మనతో కలిసి యాత్ర సాగించకుండా చేస్తాం. ఎలా? మీకెందుకండి అదంతా మాకు వదిలేసి మీరు హాయిగా కూర్చోండి. పైరెవరో లంగరేస్తారు, పడవలు ఆగుతాయి. 1 గంట తర్వాత లంగర్ తీస్తారు, పడవలు కదులుతాయి. కానీ వాడున్నాడు. ఏమిటో మీ గొడవ? సాలెట్ ఏదో వచ్చేయండి. ఇదిగో
ఆ న్యూసెన్స్ గాని సైకిల్ మీద భద్రాచలం రోగం కుదురుతుంది. మిస్టర్ పెళ్ళాం సినిమాలో విలనిజం మరో రకంగా ఉంటుంది. నమ్మించి మోసం చేసే పాత్రలో తనికెళ్ల భరణి చేసిన యాక్టింగ్ నిజంగా అద్భుతం. బాపు టేకింగ్ కు ఇదొక ఉదాహరణ. ఈ సినిమాలో ఓవరాల్ గా విలనిజం లేకపోయినా ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ మోసపోయే సన్నివేశాలు బాపు డైరెక్షన్ కి కొలమానాలు. ఫోన్ చేసి 1,00,000 పట్టరమన్నారు. ఆయన డీడీ నా దగ్గర ఉంది. ఈ ₹1,00,000 ఆయనకి ఇమ్మంటేనే. బాలాజీ ఏం బాలేదు. ఆ అబద్ధం ఆడితే గోళ్ళలా ఉండాలి, ఇలా తడకలా కాదు. మధ్యలో నాకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఖాతాలో ₹1,00,000 తక్కువైందా చెప్పు. ఎవరికి ఇచ్చావు, ఏం చేశావు, ఎక్కడ రాచావు? తీ లెక్క తీ. నన్ను ముంచేస్తావా? చెప్పు, చంపేస్తాను. నువ్వు విమ్మలేదు, ఇప్పించలేదు. చంపేశాడు దేవుడు. నన్ను దొంగటావరా, నా గురిపికిస్తావా? చంపేస్తా. నా హిస్టరీలో నా 25 సర్వీసులు జరగలేదు. పిలవండి పోలీసులు, పిలవండి పోలీసులు. సార్ వదిలేయండి సార్, పాపం పిల్లవాడైతే చంపేస్తాడా? అయితే దాదాపు తన ప్రతి సినిమాలో విలన్ ను క్లైమాక్స్ లో మంచిగా మార్చేశారు బాపు. స్టార్టింగ్ నుంచి ఎన్ని చెడ్డ పనులు చేసినా క్లైమాక్స్ లో విలన్ ను మంచివాడిగా మారినట్టు చూపించడం బాపు స్టైల్. చెల్లెమ్మా, అబ్బాయిని వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేదు. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పు అయిపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. బాపు జీవితంలో ఓ అధ్యాయం ముళ్లపూడి రమణ. బాపు రమణల స్నేహ బంధం మొత్తం ఇండస్ట్రీకే మార్గదర్శకం. వీళ్ళిద్దరి స్నేహ ప్రయాణంలో మేలి మలుపులు చూసే ముందు ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బాపు గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో మరో వ్యక్తి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయనే ముళ్లపూడి వెంకటరమణ. తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని కాంబినేషన్స్ లో వీళ్లు కూడా ఒకరు. ఈ ఇద్దరు మిత్రులు సృష్టించిన సినీ కుసుమాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో బాపు రమణలది ఓ విలక్షణ శైలి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆప్తమిత్రుల్లా కలిసిమెలిసిన ఈ జంట ఎన్నో అపురూపమైన సినిమాలను అందించింది. సాక్షి సినిమాతో ప్రారంభమైన వీళ్ల ప్రస్థానం నిన్నటి శ్రీరామరాజ్యం వరకు కొనసాగింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే రమణ మరణించారు. అవకాశాలు ఇచ్చాడు, నాకు రాయడం ఇచ్చాడు, దానికి బొమ్మలు ఇచ్చాడు. ఈ 6 కలిసాయి. దానివల్ల మేము దగ్గర అయినాక స్నేహానికైనా దాంపత్యానికైనా తండ్రి కొడుకుకైనా బేసిక్ ఒక మనిషిలో మీద ఉండే రెస్పెక్ట్ పునాది. దట్ ఇస్ ది స్ట్రాంగ్ పాయింట్. ఆ గౌరవం ఉన్నప్పుడు తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ వెనక్కి కలిపేస్తుంటుంది. ఒకసారి విడిపోయినా కూడా దూరం అయినా స్నేహబంధం. సో విద్యని నేను గౌరవించారు కాబట్టి దగ్గర మనసు ఎవరి పాలు సేతునురా, ఈ వయసు ఎవరి పాలు సేతునురా. ఓ రందగడ బంగారు సామి, నా మనసు ఎవరి పాలు సేతునురా, ఈ వయసు ఎవరి పాలు సేతునురా. శబ్దం నుంచి దృశ్యానికి మీడియం మారినప్పుడు ఎక్కువ డైలాగ్స్ అవసరం లేదని, ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అనేది బాపు అభిప్రాయం. ఈయన ఒపీనియన్ కి తగ్గట్టే రమణ డైలాగులు ఉండేవి. ఇప్పుడు మనం రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో టేకింగ్ చూసి వాహ్వా అంటున్నాం. కానీ వర్మ సినిమాల్లో ఇప్పుడు మనం చూసే ఎన్నో వందల షాట్లు బాపు రమణల సినిమాల్లో కనిపిస్తాయి. అలా తెలుగు సినిమాలకు ఓ కొత్తదనాన్ని తీసుకొచ్చారు ఈ ఇద్దరు మిత్రులు. దురుసు, పొగరు, దూకుడు, ఇరిటేబుల్ టెంపర్మెంట్ ఏది సహించలేదు. సో ముందర ఏమొస్తుంది అనేస్తాడు, అనేసి తిట్టేస్తాడు. తర్వాత తప్పు తెలుసుకుని సారీ అని చెప్తాడు. ఈ మేక్ ఇట్ అప్ విత్ ది అదర్ పర్సన్. వాడు హర్ట్ అయినా మళ్ళీ నవ్వించి ఫ్రెండ్షిప్ చేసుకోవడం. అది
సిస్టంలో జెన్యూన్గా ఉంది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. బాపు సినిమాల్లో ఎక్కువ భాగం రామాయణ గాథ ఆధారంగా తీసుకున్నవే. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు, గోరంత దీపంలో వాణిశ్రీ, రామ్ బంటులో రాజేంద్ర ప్రసాద్, పెళ్లి పుస్తకంలో దివ్యవాణి, మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమని. ఇలా ఏ పాత్ర తీసుకున్నా అందులో రామాయణం ఛాయలు కనిపిస్తాయి. బాపు సినిమాల్లో మరో ప్రత్యేక అంశం హీరోయిన్. ఈయన సినిమాల్లో హీరో కంటే హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సినిమాల్లో దీనొక ట్రెండ్ గా మార్చేశారు బాపు. ఫస్ట్ అడ్వెంచరస్ గా అజ్ఞానంతో తీసింది సాక్షి, దెబ్బలు తినక తీసింది బుద్ధిమంతులు, గోదావరి విషయంలో తీసి చాలా మనకి అందాలు రావడం. మరి బాగా ఉన్న వాటిలో నాకు గోరంత దీపం ఒకటి, పెళ్లి పుస్తకం, ఇవి చాలా ఇష్టం. రాయిలైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. కేవలం కథ, హీరోయిన్ విషయాల్లోనే కాదు, విలనిజంలో కూడా బాపు మార్క్ కనిపిస్తుంది. నిత్య జీవితానికి దగ్గరగా బాపు సినిమాల్లో విలనిజం ఉంటుంది. ఈయన సినిమాల్లో విలన్ పాత్రధారి ఎవరైనా డైలాగ్స్ లో ముళ్లపూడి రమణ, యాక్టింగ్ లో బాపు మార్కు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నారాయణ వచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఎస్ సార్. మీరు సార్ చూసారేనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరేలేదు, యాదవ న్యూసెన్స్. తెలుగుదనం చూడాలనుకుంటే బాపు సినిమాలు చూడాలి. తెలుగు భాష కమ్మదనం తెలుసుకోవాలంటే బాపు సినిమా కావాలి. ఇలా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన బాపు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. సొగసు చూడతరమా